ఓయిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలకు కవులు, కళాకారులు అటెండ్ అయ్యారు. ఉయ్యాల పాటలకు మహిళలు డాన్సులు చేశారు. పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దు పొద్దున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే. శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. ఇట్లా ఈ పాట ఉన్న మీకు నేను ఇక చాలా ఆనందంగా ఇట్లా కలిసి ఉండాలా. ఎప్పుడైనా బాధ ఉన్నప్పుడు కొట్లాడుకోవాలి, తిట్టుకోవాలి. తెలంగాణ అంటే వేసినప్పుడు అరే మాట్లాడుకు పొద్దున మా ఇంటికాడ పొద్దున్నే పంచాయతీలు అవుతాయి. మధ్యాహ్నం వరకు జర బాగుంటారు మాట్లాడకుండా, సాయంత్రం వరకు అయిపోయి ఒకటి అయిపోయి. అది ఈ పండుగ గొప్పతనం అంటే కలిసి మెలిసి. తర్వాత మన తెలంగాణలో ఇది అతిశయోక్తి చెప్తలేను, మహిళా ఉద్యమాలకు లేని కొత్త పద్ధతి అంటే స్త్రీలను గౌరవించే పద్ధతి మొదటి నుంచి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, స్త్రీలకు ఇక్కడ చాలా గౌరవం. కోస్తాంధ్ర ప్రాంతంలో మహిళా సంఘాలకు ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ పురుషుల కంటే స్త్రీలకే తెలంగాణ నెల మొదటి నుంచి గౌరవం. సత్యం అది. కనుక వాళ్ళు ఆడుతుంటే మనం ఎంత ఎట్లా అంటే పాట ఉందండి. జారసీగలేసుకొని నెత్తులాకు పోసుకొని జారసీగలేసుకొని ఆడేళ్ళు కోలాటం వెయ్యొచ్చిరి, అట్లా చుట్టుముట్టు మొగొళ్ళు చూడొచ్చిరి. నాకు ఇది పాట జానపదం అని కాదు, ఇంత శక్తి ఏంది. ఆడేళ్ళు కోలాటం మొగోళ్ళు ఈ పాట ఉంది. కాసిం గారికి తెలుసు, మాకు మిత్తం సోదరుడు, ఆయన బాగా తెలిసేది. నెత్తులాకు పోసుకొని జారసిగా, అవి ఎంత గొప్ప మాటలు ఇవి, మనకి పదాలు అవి. తెలుగు జారసిగా వేసుకొని ఆడోళ్ళు అంట బతుకమ్మ చుట్టూ కోలాటం వేస్తే చుట్టుముట్టు మొగోళ్ళు చూడొచ్చిరి అనే మాట చాలా గొప్ప మాట. ఇవాళ మనం ఏదో చూస్తున్నాం. ఇక వాళ్ళు పాడినాక ఇలాంటి పిలిచి నేను, ఎందుకంటే మళ్ళీ పరిమితులు దాటొద్దు, చాలా నేను పాటలు రాస్తున్నా కానీ ఆదుకుంటలే ఒప్పలేక. నాకు ఇప్పుడు ఎందుకు మంచి పండనాడు గలిసినందుకు ఆయుధం ఇప్పుడు అది బాధ ఉంటుంది దాంట్లో. మీరు అంతే అంటే డప్పు లేదు, డోలకు లేదు. పాడదు. ఇద్దరు బాగుంది.
అరే కొత్త మా ఊర్లో మంచి కవి మంచి ఇట్లే పాడుతుండే 100 పద్యాలు. ఓనాడు తీసుకుపోయి అది ఏదో ఎక్కువ వేసి మొత్తం మతిపోయినట్టు మన పని. ఇప్పుడు మీరు ఆ పాట వేరే పాట కొత్త పాటలు పాడాలనుకున్నాను. మీరు మీకు ఒక కొంచెం మాట ఎక్కువ అన్నాను. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. గల్లీ చిన్నది గరీబోళ్ళ మీరు కొట్టండి మరి కోరస్ దాని పక్కరా. గల్లీ చిన్నది గరీబ్ చేయబట్టకు మంచిగా ఉన్నది దాన్ని ఏమనకు ఇంకా సా. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది ఆ ఇండ్ల కన్నా మేలురా అంత ఆపదు అదే. ఆ ఇండ్ల కన్నా మేలురా పలకునామ పండురా అవి పాత రైలు డబ్బలోలే పడా ఉన్నవేందిరో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది కలిగినొల్ల కాలనీల వరద మురుగు నీళ్లురా. కలిగినొల్ల కాలనీల వరద మురుగు నీళ్లురా. వీళ్ళ నల్ల పైపుతోని వియ్యమందుకుంటదో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది ఎత్తు మనిషి సుట్టమై ఎత్తు మనిషి సుట్టమై కొత్తగింటికొస్తరా. పైన కడుప పనకు తగిలి నెత్తి మంచి మైకులు. ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తరా. పైన కడుప పనకు తగిలి నెత్తి పప్పి గడుతుందో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది బెస్ట్ సాంపెదల్లి ముగ్గులేయ శాన కోరికుంటది. రంగురంగు పూలు తెచ్చి అమ్మను బతుకమ్మను అందంగా అలంకరించే తపన ఉంటది. అంత కోరికున్న సాంపెదల్లి ముగ్గులేయ శాన కోరికుంటది. పుట్టమను తెత్తమంటే పట్టం లేడుంటవి.
పుట్టమన్ను తెత్తమంటే పట్టము లేడుంటవి. వెనకట ఉస్మానియా యూనివర్సిటీలో తాటి చెట్టంతా పుట్టలుండేటివట. ఆ పుట్టలున్న తావులన్నీ ఎవడు ఎత్తుకెళ్ళే అడగరు. ఇల్లు పిల్లి కోట్ల కన్నా చిన్నగున్నయో గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు పిల్లి కోట్ల కన్నా చిన్నగున్నదో గల్లీ చిన్నది గల్లీ చిన్నది. దరువాదలిరుకు దగ్గర జరిపి కట్టుకుంటారా. జర కోడి జర లావు ఉన్న కోడి పుంజు దూర సంసజిస్తుందా. వాళ్ళ ఇంటిలో ప్యానున్నది, విమానపు మోతున్నది. ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు ఊసి పడుతుందో. వాళ్ళ చేతికి వాచుంటవి, చిన్నగా సెల్లులరిగి ఉంటవి. చేతికి వాచుంటవి, సెల్లులరిగి ఉంటవి. టైమెంతని అడిగినప్పుడు తలలు తిరుగుతుంటాయి. వాళ్ళ ఇంటిలో ప్యాన్ ఉంటది, విమానపు మోతుంటది. ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు ఊసి పడుతుందో. వాళ్ళు ఉమ్మరాని కేగలేక ఏసి తెచ్చుకుంటారు. అది ఏసి అని అంటే అది ఎవడో సెకండ్ హ్యాండ్ది చౌక ధరకు ఇస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది వానకాలం మూల పొట్టుకు ఓలే నీళ్లు రాలుతుంటవి. తిరుగుతున్న దోమలన్నీ ఏసీలకు పోతవి. జట్టు బిల్ల పెట్టిన అది బయటికి రాకుంటవి. ఏది చూసినా పేదల బతుకులకి బందెరా. ఈ ఎదుగుతున్న సంపదంతా ఏడి కోతదని అడిగితే అదే తల్లి బతుకమ్మకు అమ్మ శాంభవి దున్నా ఇద్దాసు స్తుతించే అమ్మ ఈశ్వరిని నాడు వీర బ్రహ్మమే పొగుడే వరక విసిద్దప్ప మన ధర్మపురి శేషప్ప. ఏమి చెప్పానంట, ఎవరు చెమట తీస్తారో వాళ్ళే దేవతలురా. ఎవరు చెమట తీస్తారో వాళ్ళే దేవతలురా. ఆ సద్దసేను పాల పిట్ట ఆ సద్దసేను పాల పిట్ట ఈ పల్లె పడచులు వస్తే అవి పాటలు గడుగుతాయిరా. ఈ గోరటం కన్న లాంటి కవిగా పుట్టించిరా. ఎవరు నేర్పిరంట? ఆ జొన్నాసేను, సద్దాసేను, తైదసేను, ఆర్కసేను, రాగి కంకి, ఒడిపిల్లు, గునిగలు, ఎడిసలు, బంధాకులు, తుంగముస్త, తూటికూర, తాటి తేగ. ఇన్ని అయితే కవిత్వం అల్లుకుంటావు గాని ఎగిరే దరువును నీవు ఎట్లా తెచ్చుకుంటావంటే ఊరిలో వెనుకటి తాతలు కొట్టిన డబ్బుల దరువులో ఈ దరువులకు ఏం కన్నా నేను నేర్చుకున్న దరువు అక్కడ పానం ఉంది. ఇక్కడ అది కత్తి పెట్టిన గాని కలిసిన బంధము తెగదురా. కడుపులో ఉంటది. చాలా పెద్ద పాట. థ్యాంక్ యూ.